హాయ్ ఆల్, నేను షేర్ చేసుకునే ఈ టిప్ చాలామందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చాలామందికి దోశ అంటే క్రిస్పీగా నచ్చుతుంది లేదా సాఫ్ట్గా నచ్చుతుంది. నాకు మాత్రం క్రిస్పీగానే ఇష్టం. సో మనకి దోశ ఎలా వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది, సాఫ్ట్గా వస్తుందో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మనకి దోశ వేయంగానే హై ఫ్లేమ్లో 2 సైడ్స్, 1 సైడ్ కాల్చగానే ఇంకో సైడ్ కూడా రివర్స్ చేసుకుని కాల్చుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా టర్న్ అవుతుంది. లేదు మీకు సాఫ్ట్గా దోశ రావాలి అంటే దోశ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో 1 సైడ్ కాల్చుకొని తీసేస్తే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సో మీకు ఇంతకీ క్రిస్పీగా ఇష్టమా సాఫ్ట్గా ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే ఎప్పుడు క్రిస్పీగానే ఇష్టం. ఇలా రకరకాలుగా దోశలు ట్రై చేస్తూ ఉంటా. ఇంకా వీడియోస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. అండ్ దీనికి మంచి కాంబినేషన్ వచ్చేసి బేసన్. మీలో ఎంతమందికి ఇది ఇష్టమో చెప్పండి. అండ్ నేను దీని కంప్లీట్ రెసిపీ కూడా వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.